హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హైమారెడ్డి వ్లాగ్స్. దిస్ ఈజ్ హైమా. ఈరోజు సింపుల్గా మా హోమ్ టూర్ చూసేద్దాం రండి. దసరా ఫెస్టివల్ కోసం మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను, హాలిడేస్ ఉన్నాయని. సో మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్ చూపిపోతున్నాను. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ కమ్ విత్ మీ. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేసుకోండి, సో దట్ నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది వీడియోస్ చేయడానికి. ఇదంతా మా అమ్మ వాళ్ళ హాల్. ఈ మధ్య రెనోవేట్ చేస్తున్నారు, ఇంకా కొంచెం రెనోవేషన్ ఉంది. ఇది ఒక బెడ్రూమ్. టీవీ ఉంది అక్కడ, పిల్లలు టీవీ చూస్తున్నారు. మా చిన్న బాబు అండ్ పెద్ద బాబు అక్కడ ఉంది. మా చెల్లి వీడియో కోసం హాయ్ చెప్పమంటే చెప్తున్నారు పాపం. మన సబ్స్క్రైబర్స్కి మా నాన్నమ్మ హాయ్ చెప్తుంది. సో ఇంకా నెక్స్ట్ రూమ్కి వెళ్ళిపోదాం. మళ్ళీ ఇంకో రూమ్కి వెళ్ళడానికి హాల్కి వచ్చేసాను. ఇక్కడ మా నవారు మంచాన్ని చూపించేస్తున్నాను. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇంకో రూమ్కి వెళ్తున్నాము. ఇక్కడ మా మమ్మీ పాపం వెజిటబుల్స్ కట్ చేసుకుంటుంది మా కోసం ప్రిపేర్ చేయడానికి. ఇది ఇంకో బెడ్రూమ్. ఈ మధ్యలో ఇది కూడా కాట్ తీసుకున్నాంలేండి. నెక్స్ట్ ఇంకా కిచెన్కి వెళ్ళిపోదాం. మా లగేజ్ హైదరాబాద్ నుంచి వచ్చి అక్కడ పడేసాము. ఇక నెక్స్ట్ కిచెన్కి వెళ్ళిపోదాం. కిచెన్లో చాలా సింపుల్గా ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేయమాకండి, ఇది ఊర్లో ఉంటుంది కాబట్టి. మా అమ్మ డాడీ ఇద్దరు ఊర్లోనే ఉంటారు. ఇంక ఇది మా పూజ రూమ్. లాస్ట్ 2-3 years నుంచి మా అమ్మ వాళ్ళు ఎల్లమ్మ పండుగ చేస్తున్నారు. ఈసారి ఎల్లమ్మ పండుగ చేసినప్పుడు వ్లాగ్స్ కూడా పెడతాను. నెక్స్ట్ ఇక్కడ డైలీ చేసుకునే పూజ అన్నట్టు. పూజ రూమ్ నుంచి ఇందాక మనకు ఒక డైరెక్ట్ రూమ్ ఉంది కదా, హాల్ టీవీ రూమ్, దానికి కనెక్షన్ ఉంటుంది. అంటే ఇది టూ పోర్షన్స్ లాగా ఉంటుంది. రాను ఇంకా దీన్ని కూడా రెనోవేట్ చేయించాలి. మా చెల్లిని చూపిస్తున్నాను. మా చెల్లి ఉండేది భూపాలపల్లి. తను కూడా హాలిడేస్ కోసం వచ్చింది ఫెస్టివల్ కని. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఇంకా మా వాళ్ళు బొమ్మలు చూసేస్తున్నారు. ఇంకా హాలిడేస్ అంటే అదే పని, ఇసుకలో ఆడుకోవడం, బొమ్మలు చూడడం. ఇక్కడ మా చోటుగాడు మా బాబాయ్ వాళ్ళ కొడుకు. నిన్న మొన్న షార్ట్స్ చూసుంటే మీరు, ఛాలెంజెస్లో ఉంటాడు. ఇప్పటివరకు వెళ్ళి చూడకపోతే మా వీడియో ఛానల్లో షార్ట్స్ ఉంటాయి, ఒకసారి వెళ్ళి చూడండి. ఇక్కడ మా మమ్మీ వీడియో తీస్తున్నాను హాయ్ చెప్పమంటే చెప్తుంది. ఇంక ఇక్కడ నుంచి మా కోళ్ళు, అలాగే బఫెలో. నెక్స్ట్ ఇక్కడ ఇసుక, మెయిన్ ఇసుక కన్స్ట్రక్షన్ కొంచెం ఉందని చెప్పాను కదా, రెనోవేషన్. దానికోసం ఇసుక తెప్పించాడు మా నాన్న. ఇంకా మా పిల్లలు ఇదే పని 10 days అందులోనే ఆడుతున్నారు. వాళ్ళ టాయ్స్ అన్నీ అందులోనే ఉంటాయి. ఫైనల్గా అయితే ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు. 2 portions లాగా ఉంటుంది. ఇలా ఉంటుంది సింపుల్గా, సింపుల్. అండ్ నెక్స్ట్ ఇంకా అక్కడి నుంచే మేము ఈరోజు రామాలయంకి వెళ్దాం అనుకున్నాను. సో అక్కడికి వెళ్ళాను. మా ఊర్లోనే లాస్టే ఈ రామాలయంని కట్టారు. రామాలయంకి వెళ్ళాను. మా ఊర్లో ఉంటుంది. మా ఊర్లో ఫస్ట్ టెంపుల్ ఇదే అనమాట. ఇంతవరకు టెంపుల్ లేకుండే, ఇదే ఫస్ట్ టెంపుల్. లాస్ట్ ఇయర్ కట్టారు. విగ్రహ ప్రతిష్ఠ అవన్నీ లాస్ట్ ఇయర్ చేశారు. నేను అప్పుడే ఛానల్ స్టార్ట్ చేస్తుంటే బాగుండు, అవన్నీ మీకు చూపించేదని. చాలా బాగా జరిగింది 5-6 days పూజలు. ఇంకా రామాలయంకి వచ్చి దర్శనం చేసుకున్నాను. ఇక్కడ రామాలయంలో వినాయకుడు ఉన్నాడు మాకు. ఇంకా వినాయకుడిని కూడా దర్శనం చేసుకున్నాను. నెక్స్ట్ శివుడు ఉంటాడు, శివుడిని కూడా దర్శనం చేసుకున్నాను. చాలా బాగుంది టెంపుల్. నేను విగ్రహ ప్రతిష్ఠ రోజు వచ్చాను, మళ్ళీ ఇప్పుడే రావడం. అంటే ఆల్మోస్ట్ ఒక 1 year మధ్యలో వచ్చి వెళ్ళాను, కానీ ఇంకా టెంపుల్కి అయితే రాలేకపోయాను కొన్ని రీజన్స్ వల్ల. ఫైనల్గా మా ఊర్లో ఉన్న రామాలయాన్ని, మా హనుమాన్ దేవుణ్ణి, మా రాముణ్ణి అన్నీ చూపించేస్తున్నాను. అందరూ మంచిగా దర్శనం చేసుకోండి. ఇంకా రామాలయం నుంచి ఇంటికి వెళ్ళి కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ కొద్దిసేపు రిలాక్స్ అయ్యాక అమ్మవారి పూజ జరుగుతుంది. మా పక్క గల్లీలో పెట్టారు.
దుర్గామాతని. సో ఇంకా అమ్మవారు ఈరోజు లలిత త్రిపుర సుందరి దేవి అలంకారం. సో అమ్మవారిని దర్శనం చేసుకొని వద్దామని వెళ్ళాము. సో అమ్మవారి దగ్గర పూజ ఇలా అవుతుంది. పూజ అయిపోయాక అమ్మవారికి హారతి ఇచ్చారు. హారతి అయిపోయాక నైవేద్యం సమర్పించారు. ఈరోజు అమ్మవారి దగ్గర అన్నదానం ఉంది. సో ఇంకా అన్నదానాన్ని స్వీకరించి మనం ఇంటికి వెళ్ళిపోయాము. ఇప్పటివరకు మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. మీరు ప్లీజ్ కీప్ వాచింగ్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.